ఇక్కడ ఇంకొక విషయం కూడా అధ్యక్ష మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ప్రధాన ప్రతిపక్షం, నేను అపోజిషన్ అని చెప్పడం లేదు, ఒక నిన్నటి వరకు అధికారంలో ఉన్నారు, 11 సీట్లు గెలిపించారు. 11 సీట్లు గెలిపిస్తే హౌస్కి రావాలి కదా అధ్యక్ష. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామని కండిషన్ పెట్టారు. అంటే ప్రతిపక్ష హోదా ఇచ్చేది స్పీకర్ గారు, అధికార పక్షం కాదు. ప్రజలు ఎవరికి ఓటేస్తే వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రజలు ఓటేసి మొత్తం సీట్లు ఇస్తే, తగినన్ని సీట్లు ఇస్తే వాళ్ళకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా లేదని ప్రజలు నిర్ణయించి పంపించారు అధ్యక్ష. రెండోది, ఒక ముఖ్యమంత్రి పైన ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలన్నా, స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలన్నా రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. ఆటి రాజ్యాంగ విలువలు పాటించకుండా విమర్శించే పార్టీని ఏమనాలి నాకైతే అర్థం కాలేదు. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే అధ్యక్ష, బాధ్యత 20 నెలలు, అనేక సవాళ్ళు, కష్టాలు, సమస్యలను అధిగమించి ట్రాక్లో పెట్టాం. నేనేదో అన్నీ సాధించేసామని చెప్పడం లేదు, కానీ ఆ రోజు ఒక మాట చెప్పాం, సూపర్ 6 ఇస్తామని చెప్పాం. ఎన్ని ఇబ్బందులున్నా సూపర్ హిట్ చేసామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకొక పక్కన అధ్యక్ష, విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తున్నాం. సంక్షోభం నుంచి సంక్షేమం వైపు 9,72,000 కోట్ల రూపాయల అప్పుల ద్వారా వ్యవస్థలు ఒకటి కాదు అధ్యక్ష, అన్ని వ్యవస్థలు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చాయి, విధ్వంసం అయ్యే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన అధ్యక్ష, ఈరోజు మీరు ఒకసారి చూసినప్పుడు ఆ రోజు జరిగినటువంటి విధ్వంసాన్ని కేంద్ర సహాయంతో 92 పథకాలు, ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు చెప్పారు, 27,000 మొత్తం కావాల్సింది మనకు 85,000 కోట్ల రూపాయలు జేజేఎంలో కావాలి. వీళ్ళు క్లెయిమ్ చేసింది 27,000 కోట్లు. అది కూడా స్టాండ్ అలోన్ పెట్టారు. కేంద్రం పెట్టిన జేజేఎం యొక్క ఉద్దేశం ఏదైతే అష్యూర్డ్ వాటర్ నుంచి పైప్ లైన్ లేసి ఇంటింటికి కొళాయి ఇవ్వాలని సంకల్పంతో ముందుకు పోతే వీళ్ళు దాన్ని మార్చేసి ఎక్కడికక్కడ స్టాండ్ అలోన్ సిస్టమ్స్ పెట్టే పరిస్థితి